ఇంత బలం ఉన్నటువంటి కర్ణుడు ఒక్కొక్కటి పోగొట్టుకున్నాడు. ఆయనతో సమానమని చెప్పడానికి వీలులేని అర్జునుడు ఒక్కొక్కటి పొందాడు. పొంది బలవంతుడయ్యాడు. ఈయన ఉన్నవి పోయి బలహీనుడయ్యాడు. దేనివల్ల పోయింది, దేనివల్ల వచ్చింది? ఇప్పుడు చెప్పండి. ఈయన ధర్మం పట్టుకున్నాడు, ఆయన అధర్మం పట్టుకున్నాడు, అంతే తేడా. మహాభారతంలో మీరు చూడవలసింది ఇదే. చిట్ట చివరిలో కూడా ఉన్న బలాన్ని నశింపచేయడానికి కర్ణుడి సారథ్యంలో శల్యుడు కూర్చున్నాడు. ఆఖరి నిమిషంలో కూడా రక్షించి ఇంకా ఏమైనా ప్రమాదాలుంటే వాటి నుంచి కూడా గట్టెక్కించడానికి అర్జునుడి రథం మీద కృష్ణుడు కూర్చున్నాడు. ఇప్పుడు అర్జునుడు పూర్ణంగా ఈశ్వరానుగ్రహాన్ని పొందడం వల్లనే గట్టెక్కుతూ ఉంటాడు. కర్ణుడు దైవానుగ్రహం లేకపోవడం వల్లే పాడైపోతూ ఉంటాడు. ఎందుకు దైవానుగ్రహం లేదండి అని మీరు నన్ను మాట్లాడచ్చు. అతను ఎంచుకున్న పద్ధతులు అటువంటివి. అతను సరి అయిన మార్గంలో వెళ్ళలేకపోయాడు. పరశురాముడంతటి మహానుభావుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాస్త్రం నేర్చుకుందాం అనుకున్నాడు. అబద్ధం చెప్పి మొదలెట్టాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే పరశురాముడికి తెలుస్తుంది ఏమంటే బ్రహ్మాస్త్రం పుచ్చుకుని వెళ్ళిపోతే గురువు గారికి తెలిసింది. ఆయన నాకు ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తాడు ఉపదేశం చేశాక అనుకున్నాడు.